తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తంతా అంధకారమేనని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో చేసిన దుర్మార్గాలు అన్నింటినీ ఇప్పుడు సరిదిద్దుతున్నామని చెప్పారు. ఒకవైపు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందని మండిపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన కామెంట్స్ పైన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇక్కడేం జరుగుతోందో చిదంబరానికి తెలియదన్నారు. కాంగ్రెస్ ఎన్ని అవాంతరాలు కలిగించినా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామన్నారు కేసీఆర్. ఎన్ని ఆటంకాలు, ఎన్ని రకాల నాటకాలు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రాజెక్టు కడితే కోర్టు స్టేలు తేవడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ముఠాను తయారు చేసినారు. సంబంధం లేని వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఒక కాంగ్రెస్ నాయకుడు మేడిగడ్డ బ్యారేజ్ కడపోయి పిటిషన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ముఠాను తయారు చేసి ఇదిగా నీళ్లు రావద్దు, మేమేం చేయలేదు, మాకు చేత కాలేదు, మీరు చేస్తే మా బతికేం కావాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా అడుగడుగున ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని నిర్వాసితులను ఒక ముసుగు పెట్టి విచిత్రమైనటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. మాట్లాడడానికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చిదంబరం గారని ఒక నాయకుడు వచ్చినాడు, కాంగ్రెస్ నాయకుడు. ఆయన మాట్లాడతాడు, ఆయనకేం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్టు చదివిపోతాడు ఆయన. ఏం కాలే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ప్రజలకేం కాలేదు ఉంటాడు. నేను ఒక మాట సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు 35,000 కోట్ల రూపాయల ఖర్చుతో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సంక్షేమ పథకాలు చేపడుతున్న మాట వాస్తవం కాదా చిదంబరం గారు? మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు అనేక మందికి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడన్నా ఇది అమలు చేస్తున్నారా చిదంబరం గారు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉంది, మీరు ఇస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చిదంబరం గారు, కాంగ్రెస్ నాయకులారా, మీ కాలంలో చేసినటువంటి దుర్మార్గాలు, వెట్టి చాకిరి, మీరు చేయించుకున్న వెట్టి చాకిరి, మీరు ఎండబెట్టిన బీడి భూములు, వలసపోయిన ప్రజల బతుకులు, వీటన్నిటిని మార్చడానికి చిత్తశుద్ధితోని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, అవినీతి రహితంగా పనిచేస్తూ ఉంటే మీ కన్నుగుట్టి మీ భవిష్యత్తు పోదనే భయంతో అవాకులు చెవాకులు మీరు పేరుతా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మంచి కోసం సహకరించే ప్రయత్నం చేయండి. ప్రాజెక్టులకు అడ్డం పడకండి. తెలంగాణను బాగా కానియండి. తెలంగాణ పచ్చబడితే అందులో మీ పొలాలు కూడా బాగుపడతాయి, మీ ఊర్లు కూడా బాగుపడతాయి. కాబట్టి ప్రాజెక్టులను అడ్డుకునే దుర్మార్గం